మీటింగ్ లో మిత్రులందరికీ నమస్కారాలు. మరి మీ అందరికీ తెలుసు, మనం రావిపూడి వెంకటాద్రి మాస్టర్ గారి 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా వారి సంపుటాల మీద సమీక్ష చేస్తే బాగుంటుందని చెప్పి తీర్మానించుకున్నాము. అందులో భాగంగానే గత నెల రోజుల నుంచి మొదలుపెట్టి హేతువాదం సంపుటంతో మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు 4 సంపుటాలు అయిపోయినాయి. హేతువాదం అయిపోయింది, మార్క్సిజం అయిపోయింది, అదేవిధంగా విశ్వాన్వేషణ విశ్వతత్వం అయిపోయింది, జీవం అంటే ఏమిటి అయిపోయింది, 4 సంపుటాలు. ఈరోజు నాస్తికత్వం అనేటటువంటి సంపుటం నేను సమీక్ష చేస్తాను. అదేవిధంగా మిత్రులు మేడు సత్యనారాయణ గారు మత జాడ్యాల మత్సు తునకలు అనేటటువంటి సంపుటం మీద వారు సమీక్షిస్తారు. ముందు నేను స్థూలంగా ఆ నాస్తికత్వం అనే సంపుటంలో ఉన్నటువంటి భావాల్ని సంక్షిప్తంగా నేను పరిచయం చేస్తాను. ఎందుకంటే దాదాపు నాస్తికత్వం అనే సంపుటము 393 పేజీల గ్రంథం అండి. ఇది కనిపిస్తుందండి, కనిపిస్తుందా? ఈ గ్రంథం ఇది నాస్తికత్వం సంపుటము. ఇందులో మాస్టర్ గారు దాదాపు 6 పుస్తకాలు మరికొన్ని వ్యాసాలు కలిపారు. అందులో అవి ఏంటంటే హేతుత్వం, మతతత్వం, అదేవిధంగా నాస్తికులు ఉన్నారు జాగ్రత్త, హేతువాదం, అజ్ఞేయవాదం, చార్వాకుల కథలు, చార్వాకుల చర్చ, నాస్తికత్వం, నాస్తితత్వం. ఇవి ఈ గ్రంథాలన్నీ కూడా ఈ నాస్తికత్వం అనే సంపుటంలో కలిసిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఇవి కాకుండా మళ్ళీ అనుబంధంగా సృష్టికి మూలం ఏమిటి, అదేవిధంగా గోరాగారి సిద్ధాంతం మీద వారు రాసినటువంటి గ్రంథం నాస్తికత్వం, నాస్తితత్వం. దాని మీద కొంతమంది సందేహాలు లేవనెత్తితే వాటికి సమాధానాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిగాయి. వాటన్నిటిని కూడా అనుబంధంలో చేర్చారు మాస్టర్ గారు. అదేవిధంగా విశ్వాసాలు, దృష్టాంతాలు అనేటటువంటి వ్యాసాలు, ఇవన్నీ కూడా ఈ నాస్తికత్వం అనే సంపుటంలో చేరి ఉన్నాయి. సో ముందుగా మనము నాస్తికత్వం అనగానే మనకు వినిపించే శబ్దం ఏంటంటే ఈ ఆస్తికులకు వ్యతిరేకమైనటువంటి పదం నాస్తికత్వము. అసలు ఈ పదాల వెనుక ఉన్నటువంటి భావం ఏమిటి, ఈ ఆస్తికత్వం అంటే ఏమిటి, నాస్తికత్వం అంటే ఏమిటి, వీటికి ఉన్నటువంటి నిర్వచనాలు ఏంటి, అవి ఏ రకంగా చరిత్రలో ఏ ఏ భావాలతో అవి ఏర్పడ్డాయి అనే విషయాలు ముందుగా మాస్టర్ గారు అందులో పరిచయం చేశారు. వీటన్నిటికంటే ముందు మొట్టమొదటి రాయడానికి మూల కారణం ఏంటంటే 1977లో గుంటూరు జిల్లా మంగళగిరిలో, అంటే మంగళగిరి దగ్గర ఉన్నటువంటి నిడమర్రు చార్వాకాశ్రమంలో భారత నాస్తిక సమాజం వాళ్ళ మహాసభలు జరిగాయండి. దానికి వెంకటాద్రి మాస్టర్ గారు హాజరయ్యారు, నేను కూడా హాజరయ్యాను. అదే నేను మొదటిసారి మాస్టర్ గారిని చూడడం. అక్కడ జరిగినటువంటి ఆ సభల్లో అసలు నాస్తికత్వం అంటే దానికి అసలు విజ్ఞాన శాస్త్రంతో సంబంధం లేదు, అసలు హేతువాదం అక్కర్లేదు అనేటటువంటి ధోరణి కనబడింది. వాటన్నిటిని గమనించిన తర్వాత మాస్టారు అది కాదు, అది సరైన పద్ధతి కాదు అని చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తే వారిని మాట్లాడనివ్వకుండా దిగిపోమన్నారు. అది జరిగింది. సో దాని తర్వాత కావలి మిత్రులు ఈ నాస్తికత్వం మీద, హేతువాదం మీద మేము ఒక వ్యాస సంకలనాన్ని మేము తీయదలుచుకున్నాము, దానికి మీరు ఒక వ్యాసం రాయండి అంటే అప్పుడు వెంకటాద్రి మాస్టర్ గారు ఒక వ్యాసం రాశారు. దాని పేరు హేతువాదం నాస్తికత్వానికి జీవగర్ర అనేది ఆ వ్యాసం. దాని తర్వాత నేను నాస్తికుణ్ణే, నాస్తికులు ఉన్నారు జాగ్రత్త అనేటటువంటి 3 వ్యాసాలు, ఈ 3 వ్యాసాలు కలిపి నాస్తికులు ఉన్నారు జాగ్రత్త అనేటటువంటి సంపుటాన్ని వారు ప్రచురించడం జరిగింది. ఇదంతా 1977 నుంచి 81 మధ్య కాలంలో జరిగిందండి. నేను అప్పుడు ఆ పుస్తకాన్ని చదివి నేను కూడా అప్పుడు నేను తీవ్రవాద కమ్యూనిస్టుగా ఉన్నాను.
వెంకటాద్రి గారిని విమర్శిస్తూ నేను కూడా రాశాను, మేధావులు ఉన్నారు జాగ్రత్త అని. దాని తర్వాత వారు మళ్ళీ నాకు కొంత సాహిత్యం పంపించడము, దాన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను క్రమంగా ఈ కమ్యూనిస్టు సిద్ధాంతానికి దూరమై ఈ హేతువాద మానవవాద మార్గంలోకి రావడం జరిగింది. అది సంగతి. అయితే మాస్టర్ గారు 1946 నుంచే ఈ రచనలు చేస్తున్నారు. అసలు ముఖ్యంగా హేతువాదం గురించి, హేతువాదం శీర్షికతో మొట్టమొదటిసారిగా గ్రంథ రచన చేసినటువంటి వ్యక్తి వెంకటాద్రి గారే. అదేవిధంగా హేతువాదానికి నాస్తికత్వానికి, నాస్తికత్వానికి భౌతికవాదానికి, భౌతికవాదానికి భౌతిక వాస్తవికవాదానికి, వీటన్నిటికీ మళ్ళీ మానవవాదానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి వారు వివరించినటువంటి వ్యక్తుల్లో వారే ప్రథములు. అంతకుముందు ఏది ఏమిటనే విషయంలో గందరగోళం ఉండేది. అంటే 77, 78, 79 ఆ ప్రాంతాల్లో అసలు నాస్తికత్వం అంటే ఏంటి, హేతువాదం అంటే ఏంటి, ఈ విషయాల మీద గందరగోళం ఉండేది. వాటన్నిటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారు చక్కగా రచించి నాస్తికత్వం అనే సంపుటంలో వారు ఈ పుస్తకాలన్నింటినీ చేర్చారు. దాంతో మనకు క్లారిటీ వచ్చింది. అందువల్ల నాస్తికత్వానికైనా, భౌతికవాదానికైనా, మరే వాదానికైనా, ఏ సిద్ధాంతానికైనా కావలసింది ఏంటయ్యా అంటే హేతువాదం. హేతువాదం లేకుండా ఏ వాదము ఉండదు. అన్ని వాదాలకు, అన్ని సిద్ధాంతాలకు మూలమైనటువంటిది హేతువాదం అనేది వారు అందులో తేల్చారు. హేతువాదం అనేది ఒక సిద్ధాంతం కాదు, అది ఒక ఆలోచన విధానం. వాస్తవాల మీద ఆధారపడి చేసేటటువంటి ఆలోచన విధానాన్ని హేతువాదం అంటాము. కాబట్టి ఈ హేతువాదం నుంచే ఈ అన్ని వాదాలు ఉత్పన్నమవుతాయి. నాస్తికత్వానికి కూడా హేతువాదమే మూలము. హేతువాదాన్ని వదిలేస్తే ఏ వాదాలు మిగలవు. కాబట్టి హేతువాదం అనేది నాస్తికత్వానికి జీవగర్ర అనేది వారు అందులో తేల్చినటువంటి అంశం. ఆ విధంగా ఈ నాస్తికత్వానికి ఉన్నటువంటి నిర్వచనాన్ని వివరిస్తూ వారు ఏమంటారంటే, ఈ ఆస్తికత్వం వచ్చినటువంటి మాటలు ఎప్పటి నుంచి అమల్లో ఉన్నాయి, ఈ నాస్తికుల్ని ప్రాచీన కాలంలో ఏ విధంగా భావించేవారు అనేటటువంటి విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. ముఖ్యంగా మన ప్రాచీన వాంగ్మయంలో చూసుకున్నట్లయితే మొట్టమొదట నాస్తికో వేదక అనేవాడు. అంటే వేదాలను నిందించేవాడు నాస్తికుడు. అంటే వేదాలను తిరస్కరించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా నాస్తికులు. అక్కడ దేవుడితో సంబంధం లేదు. వేదాలను అంగీకరిస్తున్నాడా, తిరస్కరిస్తున్నాడా, ఆమోదిస్తున్నాడా, వ్యతిరేకిస్తున్నాడా అనేదే క్రైటీరియాగా తీసుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఆ కాలంలో నాస్తికో వేద నిందక అంటే వేదాలను తిరస్కరించే వాళ్ళు నాస్తికుల కింద చలామణి అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి దానిని వ్యాకరణవేత్త హలో సార్ హలో. అయితే తర్వాత కాలంలో ఏమైందంటే ఈ వేదాలను తిరస్కరించేటటువంటి వాళ్ళు నాస్తికులు అనేటటువంటి భావం నుంచి పరలోకాలను తిరస్కరించేటటువంటి వాళ్ళు నాస్తికులు. మొదట్లోనేమో నాస్తికో వేద నిందక అంటే వేదాలను తిరస్కరించేవాడు నాస్తికులు అనే భావము ప్రారంభంలో ఉంది. తర్వాత కాలంలో పరలోకాలను ఎవరైతే నమ్మరో, విశ్వసించరో ఆ వాళ్ళు మాత్రమే నాస్తికులు అనేటటువంటి భావము వచ్చిందండి. దాని తర్వాత అది మళ్ళీ పరిణామం చెంది చివరికి దేవుణ్ణి తిరస్కరించేటటువంటి వాళ్ళు నాస్తికులు అనేటటువంటి భావము స్థిరపడింది తర్వాత కాలంలో. ఈ రకంగా నాస్తికత్వం అనేటటువంటి భావానికి ప్రాచీన కాలంలో ఇటువంటి అర్థాలు ఉండేవి అని చెప్పి వెంకటాద్రి మాస్టర్ గారు అందులో వివరించారు. సో ఆ వివరాల జోలికి పూర్తిగా వెళ్లకుండా నేను స్థూలంగా మాత్రమే నేను పరిచయం చేస్తాను. అసలు ఈ నాస్తికత్వము, ఆస్తికత్వం అనేటటువంటి పదాలకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆలోచిస్తే అస్థి అంటే ఉన్నది అని అర్థం, నాస్తి అంటే లేదు. ఆస్తికులు అంటే ఉన్నది అనేవాళ్ళు, నాస్తికులు అంటే లేదనేవాళ్ళు, అంతే ఆ మాటలకు అర్థం. అయితే నాస్తికులు దేన్ని ఉందంటున్నారు? ఈ ప్రపంచాన్ని ఉందంటున్నారు.
అంటే ఈ విశ్వాన్ని ఉందంటున్నారు, ఈ విశ్వం యథార్థం అంటున్నారు. కాబట్టి విశ్వం యొక్క అస్తిత్వాన్ని నాస్తికులు అంగీకరిస్తున్నారు. కాబట్టి వీళ్ళే నిజమైనటువంటి ఆస్తికులు. ఈ విశ్వం యొక్క వాస్తవికతని తిరస్కరించేటటువంటి వాళ్ళు ఆస్తికులు తిరస్కరిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏమనాలి? మనం నాస్తికులు అనాలి. ఎందుకంటే ఈ భౌతిక వాస్తవికత ఏదైతే మనం ఈ ప్రపంచం యొక్క యథార్థాన్ని ఒప్పుకుంటున్నామో వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఆస్తికులు. ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య, మాయ, ఇదంతా అభౌతికం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా ఆస్తికులు. అందువల్ల ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను అంగీకరించడం లేదు. కాబట్టి వాళ్లే నిజమైనటువంటి నాస్తికులు అవుతారు అనేటటువంటిది వెంకటాద్రి మాస్టర్ గారు అందులో చెప్పారు. అంటే ఇది ఎట్లా జరిగింది? వాస్తవంగా మనమంతా నాస్తికులుగా ఉన్న వాళ్ళంతా ఆస్తికులుగాను, ఇప్పుడు ఆస్తికులుగా పరిగణించబడే వాళ్ళంతా కూడా నాస్తికులు కావాలి. కానీ అలా కాకుండా ఏం జరిగింది? దీనికి దేవుణ్ణి మూలంగా తీసుకుని దేవుడు అనేటటువంటి ఒక అభౌతిక భావనది, ఆ భావాన్ని కేంద్రంగా తీసుకుని దాన్ని ఆధారంగా వీళ్ళు నిర్ణయాలు చేస్తున్నారు. ఏమని? ఈ దైవభావాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో వాళ్ళంతా నాస్తికులని, దైవభావాన్ని ఆమోదించేటటువంటి వాళ్ళంతా ఆస్తికులని వాళ్ళు నిర్ణయాలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి లేనటువంటి దైవభావాన్ని కేంద్రంగా ఆధారంగా తీసుకోవడానికి అవకాశం లేదు, తీసుకోకూడదు. ఆ విధంగా తీసుకోకుండా ఉంటే అప్పుడు వెంకటాద్రి మాస్టర్ గారు చెప్పినట్టుగా మనమంతా అంటే ఈ విశ్వం యొక్క యథార్థాన్ని అంగీకరించే వాళ్ళంతా ఆస్తికులం అవుతాము, ఈ విశ్వం యొక్క యథార్థాన్ని తిరస్కరించేటటువంటి ఆస్తికులంతా నాస్తికులు అవుతారు. కాబట్టి ఇది భాషాపరంగా జరిగినటువంటి ఒక గందరగోళమైనటువంటి మార్పు అని చెప్పి వారు అందులో వివరించడం జరిగింది. ఇది ఒక అంశం ఉంది. తర్వాత అసలు దేవుడు లేడు, విశ్వం ఉంది అనే క్రమంలో అసలు లేని దేవుడి గురించి మనకెందుకు? అసలు ఉన్నదాన్ని వివరించుకోవాలి తప్ప దేవుడు లేడనడం అనేది పెద్ద విషయం కాదు. అది కూడా ఎవరు నిరూపించాలి? ఎవరైతే దేవుడు ఉన్నాడంటున్నారో ఉన్నాడనే వాళ్ళే దేవుడిని నిరూపించాలి తప్ప లేడనే వాళ్లకు నిరూపించే బాధ్యత ఉండదు. లేదనే దాన్ని ఎట్లా నిరూపిస్తారు? దానికి ఒక ఉదాహరణ ఇస్తాడు ఒక మాస్టర్. ఏంటంటే 1948లో బీబీసీలో ఒక చర్చా కార్యక్రమం జరిగింది. అందులో బెర్ట్రాండ్ రస్సెల్, ప్రముఖ హేతువాద మానవవాద తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్, అతని వ్యతిరేకంగా ఒక క్రైస్తవ మతాధిపతి కోప్లిస్టన్ అంటారు, వాళ్ళిద్దరికి మధ్య ఒక చర్చా కార్యక్రమం జరిగింది. అందులో ఆ మతాధికారి రస్సెల్ని అడుగుతాడు, మీరు దేవుడు లేడని నిరూపిస్తారా అని. అంటే నేను నిరూపించలేను అంటాడు రస్సెల్. మరి ఇంకేమైతే దేవుడు నిరూపించలేనప్పుడు మీరు ఓడిపోయినట్లే కదా అని. అంటే అప్పుడు రస్సెల్ సమాధానం ఏమంటాడంటే, అసలు దేవుడు అంటే ఏమిటి, అది ఉందంటున్న వాళ్ళు ఎవరు? కాబట్టి ఆ దేవుణ్ణి నిర్వచించి దాని యొక్క ఉనికిని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఉంది అనే వాళ్ళ మీద ఉంటుంది, కాబట్టి మీ మీద ఉంటుంది. కాబట్టి దేవుడు ఉన్నాడు అనేటటువంటి వాళ్ళు దేవుడు ఉన్నాడు అనడానికి అవసరమైన ఆధారాలను చూపి రుజువు చేయాలి. కాబట్టి దేవుడి యొక్క ఉనికిని రుజువు చేయాల్సిన బాధ్యత ఉన్నాడని చెప్పే ఆస్తికుల మీద ఉంటుంది తప్ప లేడని చెప్పే నాస్తికుల మీద ఉండదు. అదే కాకుండా దేవుడు అంటే ఏమిటి, అసలు దాని నిర్వచనం ఏమిటి, దేని దేవుడు అంటున్నారు అంటే రకరకాల మతస్థులు రకరకాల దేవుళ్ళని ప్రవేశపెట్టారు కదా. ఒక మతంలో ఉన్నటువంటి దేవుణ్ణి మరొక మతంలో ఉన్నటువంటి దేవుళ్ళు మతస్థులు ఒప్పుకోరు. హిందువులు ఇస్లాంను ఒప్పుకోరు, ఇస్లామీయులు క్రైస్తవులు ఒప్పుకోరు, క్రైస్తవులు హిందువులను ఒప్పుకోరు. ఈ విధంగా పరస్పరం ఒకరి మతాన్ని ఒకరు ఖండించుకుంటూ వీళ్ళ దృష్టిలో వాళ్ళంతా నాస్తికులు, ప్రతి ఒక్క మతం దృష్టిలో మిగతా మతాలందరూ కూడా నాస్తికులతో సమానం. ఆ విధంగా మొత్తం మన హేతువాదుల దృష్టిలో చూసినట్లయితే అన్ని మతాలన్నీ కూడా తప్పు, కాబట్టి అందరూ నాస్తికులే. వాస్తవంగా ఆలోచించినా కూడా ఈ భావవాదులు భౌతికవాదులు మనం ఏదైతే విభజించి చెప్పుకుంటున్నామో ప్రాక్టికల్గా చూస్తే ఆస్తికులనండి, భావవాదులనండి, ఆధ్యాత్మికవాదులనండి, ఏ పేరుతో పిలిచినా వీళ్ళంతా కూడా ఆచరణలో ఏ వాదులు? ఆచరణలో అందరూ భౌతికవాదులే. మీరు దేవుడి విగ్రహాన్ని తీసుకుంటే అది భౌతికమే కదా, అక్కడ కొట్టే కొబ్బరికాయలు, ప్రసాదాలు, తీర్థాలు అంతా భౌతికమే. వాడు తినే ఆహారము, పీల్చే గాలి, అసలు భౌతికం కాంతి ఏముంది ఇందులో? కాబట్టి
ఆస్తికులు కేవలం ఆలోచన పరంగా మాత్రమే ఆ భావవాదులు ఆధ్యాత్మికవాదులు అవుతున్నారు తప్ప ఆచరణలో అందరూ కూడా భౌతికవాదులే అనేది మాస్టర్ గారు చక్కగా వివరించారు. అది వాస్తవం కూడా. కాబట్టి ఈ భావవాదం భౌతికవాదం అనేది కేవలం సిద్ధాంతాల వరకే కానీ ఆచరణలో మాత్రం అందరూ భౌతికవాదులు అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే దేవుడు లేడనడం అనేది ఒక తాత్వికమైనటువంటి సత్యం, అది యథార్థం. అది అంతేగాని దేవుణ్ణి ఎందుకు లేడంటున్నారు అయ్యా అంటే మతస్థులు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దోపిడీ కొనసాగిస్తున్నారు కాబట్టి దేవుడు లేడు. మతస్థులు దేవుడి పేరుతో కులాలను మతాలను సృష్టించి ఒక వర్గాన్ని దోపిడీ చేస్తున్నారు కాబట్టి దేవుడు లేడు అని ఈ రకంగా రకరకాల వాదాలను లేవదీస్తున్నారు. ఇవన్నీ కూడా సరైనటువంటివి కాదు. అసలు దైవభావం అనేది మానవుడికి ప్రాచీన కాలంలో కార్యకారణ సంబంధాల రూపంలో ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో అది ఆ భావాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మనిషి. అంతేగాని ఎవరినో దోపిడీ చేయడం కోసమో మరొక దానికోసమో దేవుణ్ణి కనిపెట్టలేదు మనిషి. తర్వాత ఆ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని కొంతమంది ఈ దోపిడీదారులు ఈ దోచుకోవడం ఇదంతా ఉంది, వాస్తవమే. కానీ దైవభావం సృష్టి కావడానికి కారణం ఏమిటి అంటే మానవుడు తన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనల్ని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో ఈ హేతుత్వాన్ని అప్లై చేసినప్పుడు ఈ మన చుట్టూ జరుగుతున్న సంఘటనలకి ఎవరో మనకు కనిపించినటువంటి వ్యక్తి ఎవరో ఉన్నారు, అతడే ఇదంతా నడిపిస్తున్నాడు అనేటటువంటి భావానికి చేరాడు. ఆ విధంగా చేరడంలో అతనికి ఉన్నటువంటి హేతుత్వమే పనిచేసింది. కాబట్టి ఆ విధంగా మానవుడి యొక్క హేతుత్వంలో నుంచి జాలువారినటువంటి భావమే దైవభావము. అయితే తదనంతర కాలంలో అతని యొక్క పరిశీలన, అతని యొక్క అనుభవము దానికి భిన్నమైనటువంటి రుజువును చూపింది. కాబట్టి తరువాత వాటన్నిటిని మళ్ళీ ప్రశ్నించుకుని దేవుడు అనేవాడు ఈ విశ్వాన్ని సృష్టించినట్లయితే మరి దేవుణ్ణి ఎవరు సృష్టించారు అని ఆ విధంగా ప్రశ్నలు వేసుకుని అసలు ఏదైనా సృష్టించాలంటే అక్కడ పదార్థం ఉండాలి కదా సృష్టించడానికి. ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? పదార్థం దేవుడు సృష్టించాడంటే దేవుణ్ణి ఎవరు సృష్టించారు? దేవుడు స్వయంభూవుడు అయితే మరి పదార్థం స్వయంభూవం ఎందుకు కాకూడదు? ఇటువంటి ప్రశ్నలన్నీ వేసుకుని చివరికి దేవుణ్ణి తిరస్కరించి నాస్తికుడుగా మారాడు మనిషి. అంటే ఇదంతా చాలా కాలం వ్యవధిలో జరిగింది. ఇది ఒక్క రోజులో జరిగినటువంటిది కాదు పరిణామము. ఎందుకంటే మానవుడు తన చుట్టూ ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకునే క్రమంలో చాలా విషయాల గురించి ఆలోచించాడు. ఆయనకు ఆనాటికి అందుబాటులో ఉన్నటువంటి జ్ఞానం ఆధారంగా కొన్ని నిర్ణయాలు చేసుకున్నాడు. అటువంటి నిర్ణయాలలో వచ్చినటువంటివే ఈ ఆస్తిక నాస్తిక భావాలు. వీటన్నిటికీ మూల కారణం ఏమిటంటే పదార్థమే. విశ్వమంతా పదార్థమయము. ఈ పదార్థం అంటే ఇది ఉనికి కలిగి ఉంటుంది. ఉనికి కలిగినటువంటి పదార్థం అంతా కూడా నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ పరిణామం చెందుతున్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకునే క్రమంలోనే పొరపాటు పడుతున్నాము. దీన్ని రకరకాల తత్వవేత్తలు రకరకాలుగా అర్థాలు చేసుకుని దీన్ని మాయావాదాన్ని, ఆధ్యాత్మికవాదాన్ని, మిథ్యావాదాన్ని ప్రవేశపెట్టారు. అదంతా తప్పు. ఈ పదార్థాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే మనకు తెలిసేది ఏంటంటే ఈ విశ్వమంతా కూడా పదార్థమయము. ఈ ప్రాచీన కాలంలో మనకు వైశేషికంలో కూడా ఈ కణాదులు లాంటి వాళ్ళు ఈ విశ్వమంతా కూడా అణువులమయము. ఈ అణువుల యొక్క సంయోగ వియోగాల వల్ల అంటే అణువుల కలయిక వల్ల, అణువులు విడిపోవడం వల్ల రకరకాల వస్తువులు ఏర్పడము, రకరకాల వస్తువులు మళ్ళీ వాటి యొక్క రూపాలు ధర్మాలు మారిపోవడం జరుగుతుంది. ఈ అణువులను ఎవరు సృష్టించలేదు, ఎవరు నాశనం చేయలేరు, ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి అనే విషయాల గురించి దర్శనకారులే చెప్పారు 2000 సంవత్సరాల పూర్వమే. కాబట్టి వీళ్ళందరికీ పూర్వం ఇంకా బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, వాళ్ళందరికంటే ముందు చార్వాకులు ఉన్నారు. అవన్నీ తర్వాత మళ్ళీ వస్తాను నేను. సో ఈ రకంగా ఈ విశ్వానికి మూల కారణం ఏంటి అనేటటువంటి ప్రశ్నకు రకరకాల తత్వవేత్తలు రకరకాల కారణాలు చెప్పినప్పటికీ వాస్తవం ఏమిటయ్యా అంటే మనకు సాంఖ్యులు చెప్పినట్టుగా, చార్వాకులు చెప్పినట్టుగా ఇదంతా కూడా యథార్థము. ఇది స్వభావ సిద్ధంగానే ఇది ఉన్నది. ఇది అనాది సిద్ధము. విశ్వం అనేది ఎవరు సృష్టించింది కాదు. దీనికి ఆద్యంతాలు లేవు, తుది లేదు, మొదలు లేదు. ఇది నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది. ఆ పరిణామ క్రమంలోనే రకరకాల వస్తుజాలం అంతా
ఏర్పడుతుంది, మళ్ళీ విడిపోతుంది, దాని యొక్క లక్షణాలు మారిపోతుంటాయి అనేటటువంటివి మనకు తెలుస్తాయి. ఇవి తర్వాత చార్వాకాన్ని గురించి వివరించేటప్పుడు నేను మరికొన్ని విషయాల్ని మీకు మనవి చేస్తాను. ఆ విధంగా 1977లో జరిగినటువంటి ఆ మహాసభలో వచ్చినటువంటి అపశృతులు అంటే హేతువాదం గురించి, నాస్తికత్వం గురించి వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు తప్పైనందువల్ల వాటిని సరిదిద్దే క్రమంలో వెంకటాద్రి మాస్టర్ గారు నేను నాస్తికుడినే, నాస్తికులు ఉన్నారు జాగ్రత్త, హేతువాదం నాస్తికత్వానికి జీవగర్ర అనేటటువంటి 3 వ్యాసాలు కలిపి నాస్తికులు ఉన్నారు జాగ్రత్త అనేటటువంటి గ్రంథాన్ని వారు రచించారు. అందులో ఉన్నటువంటి భావాలు నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఆ విధంగా హేతువాదం అనేది అన్నిటికీ మూలమవుతుంది. హేతువాదంలో తొలిమెట్టు మాత్రమే నాస్తికవాదము. ఈ హేతువాదం ద్వారా నాస్తికవాదాన్ని చేరిన తర్వాత నాస్తికవాదం అనేది భౌతికవాదానికి దారితీస్తుంది. ఈ భౌతిక వాస్తవికవాదానికి దారితీస్తుంది. ఇవన్నిటికీ లక్ష్యము మానవవాదము. అసలు ఈ హేతువాదానికి, నాస్తికవాదానికి, భౌతికవాదానికి, అన్ని వాదాలకు లక్ష్యం ఏమిటి అనేటటువంటి దాన్ని వెంకటాద్రి మాస్టర్ గారు హ్యూమనిజం అంటే మానవవాదమే వీటన్నిటి లక్ష్యము. మానవవాదం లేకపోతే వీటికి అర్థమే లేదు. ఇవి ఆలోచన విధానాలు. ఈ ఆలోచన విధానాలు సాధనంగా మనము హ్యూమనిస్ట్ లక్ష్యాన్ని చేరుకోవాలి, అదే మన గోలు అని చెప్పి అందులో దాదాపు 4-5 శతాబ్దాలకు ముందే, 4-5 దశాబ్దాలకు ముందే వెంకటాద్రి మాస్టర్ గారు మొట్టమొదటిసారి వీటికి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. ఆ విధంగా మనకు హేతువాదం అనేది ఆలోచన విధానం అయితే మానవవాదం అనేది జీవన విధానము. కాబట్టి హేతువాదం యొక్క లక్ష్యం మానవవాదంగా గుర్తించాలి అని చెప్పి ఆయన అందులో స్పష్టం చేయడం జరిగింది. దాని తర్వాత ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే క్రమంలో నేను ఇందాక మనవి చేసినట్టుగా ఇది నిరంతర పరిణామం చెందుతుంది అని ఇప్పుడు మనం ఏవైతే చెప్తున్నామో ఈ విషయాలన్నీ కూడా సాంఖ్యులు, చార్వాకులు, వైశేషికులు వీళ్ళంతా కూడా చెప్పారని చెప్పాను. వీటిలో నాస్తికత్వానికి దగ్గరగా ఉన్నటువంటి భావాలు ఉన్నప్పటికీ వాటి తదనంతర కాలంలో వచ్చినటువంటి వాళ్ళంతా వాడిని ఈశ్వరుని చేర్చి ఆ నాస్తికత్వంగా నిరీశ్వరంగా ఉన్నటువంటి ఆ దర్శనాలన్నిటి కూడా ఆస్తిక దర్శనాలుగా మార్చివేశారు, ఈశ్వర భావాన్ని ప్రవేశపెట్టి. అది జరిగింది. ఆ విషయాలన్నీ మళ్ళీ మనం తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మాస్టర్ గారు చెప్పినటువంటి ఈ నాస్తికత్వం సంపుటంలో మరొక విషయం ఏంటంటే ఈ భావవాదం, భౌతికవాదం ఏం చెప్తున్నాయి? భావాలు అనేవి ఎప్పుడు ఏర్పడతాయి? ఉనికి ముందా లేకపోతే చైతన్యం ఉందా, అంటే పదార్థం ఉందా, భావం ఉందా అనేటటువంటి ప్రశ్నలు వచ్చాయి. వాటిలో పదార్థమే ముందు అనేటటువంటి వాళ్ళంతా భౌతికవాదులు అయ్యారు. కాదు, భావం ముందు అనేటటువంటి వాళ్ళంతా భావవాదులు అయ్యారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే భావం అనేది ఎప్పుడు ఏర్పడుతుందండి? నిర్జీవ పదార్థం నుంచి ఎన్నో కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో జీవం ఏర్పడిన తర్వాత, ఆ జీవ పరిణామ క్రమంలో మానవుడు ఏర్పడిన తర్వాత, ఆ మానవుడు ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాతనే భావం అనేది ఏర్పడింది. ఇది వాస్తవంగా జరిగిన పరిణామం. కాబట్టి భావం అనేది నిర్జీవం నుంచి జీవము, జీవం నుంచి భావం అనేది పరిణామ క్రమంలో వచ్చినాయి. కానీ భావం నుంచి ఈ పదార్థం రాలేదు, భావం నుంచి ఇది రాలేదు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే భావం అనేది ఎప్పుడు కూడా పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చైతన్యం అనేది పదార్థం ఆధారంగా ఉంటుంది. అంతేగాని చైతన్యం మీద ఆధారపడి పదార్థం ఉండదు. కాబట్టి భావవాదం తప్పు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా భావవాదం, భౌతికవాదం అనేది ఆ విధంగా తాత్విక శాఖలో బయలుదేరినటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలు. అవే రకరకాల పేర్లతో మళ్ళీ పేరు మార్చుకుని వస్తూ ఉంటాయి. ఈ మధ్యలో ఇంకొక వాదం ఏమొచ్చిందంటే అజ్ఞేయవాదం అనేది ఒకటి వచ్చింది. అగ్నాస్టిసిజం అంటారు ఇంగ్లీష్లో. ఈ అజ్ఞేయవాదం ఏం చెప్తుందంటే దేన్ని కూడా నిర్ణయించదు. అది దేవుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడో లేడో తెలియదు. ఈ విశ్వం ఉందా లేదా, విశ్వం ఉందో లేదో తెలియదు. ప్రతిదాన్ని తెలియదు అంటుంది. ఇది అజ్ఞేయవాదం. అది అగ్నాస్టిసిజం అంటారు. అంటే ఈ అగ్నాస్టిసిజాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది ఒక నిర్ణయానికి రాకుండా
అసలు అది తెలుసుకోవడానికే వీల్లేదనేటటువంటి పరిస్థితి తీసుకెళ్తుంది. అంటే దేవుడు ఉన్నాడా లేడా అనే విషయము తెలుసుకోవడానికి అసాధ్యము అనేటటువంటి దాకా వెళ్ళిపోతుంది. అందుకని మనకు ఇంగ్లీష్లో ఎంఎన్ రాయ్ దాని ఎగ్నాస్టిసిజం గురించి ఒక కొటేషన్ చెప్పారండి. అదేంటంటే, agnosticism is the philosophy of ignorance. Agnosticism is the philosophy of ignorance. Ignorance is the mother of faith. Agnosticism is the philosophy of ignorance, and ignorance is the mother of faith and stronghold of religion. అంటే ఈ అజ్ఞేయవాదం అనేది ఒక అజ్ఞానవాదము. ఇది మతానికి పునాదిగా పనిచేస్తుంది, మార్మికతకు పునాదిగా పనిచేస్తుంది. అందువల్ల చాలా మంది ఇప్పటికి కూడా కొంతమంది మేము దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోము, దేవుడు లేడంటే ఒప్పుకోము, పరిణామం ఉందంటే ఒప్పుకోము, పరిణామం లేదంటే ఒప్పుకోము, సృష్టి జరిగిందంటే ఒప్పుకోము, సృష్టి జరగలేదంటే ఒప్పుకోము అని ఈ విధంగా గోడ మీద పిల్లిలాగా ఉంటారు. వాళ్ళని అజ్ఞేయవాదులు అంటారు. కానీ వాస్తవంగా చూస్తే ప్రకృతిలో అంటే విశ్వంలో ఉన్నదంతా కూడా పదార్థం అని చెప్పుకున్నాం కదా. ఈ పదార్థం అంతా కొన్ని నియమాల ప్రకారం నడుస్తుంది కాబట్టి అది తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నోయబుల్, ప్రతిదీ తెలుసుకోవడానికి వీలైనటువంటిదే. తెలుసుకోవడానికి వీలు లేనటువంటిది ఏదీ లేదు. అయితే మనకున్నటువంటి జ్ఞానం చాలా పరిమితము. ఎందుకంటే మనం ఇటీవల వాళ్ళం. మానవుడు పరిణామ క్రమంలో చాలా ఇటీవల కాలంలో పుట్టినటువంటి వాడు. 1370 కోట్ల సంవత్సరాల విశ్వ పరిణామ క్రమంలో కేవలము 2 లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే ఈ మానవ జాతి ఏర్పడింది. కాబట్టి మనకు తెలియని విషయాలు విశ్వంలో చాలా ఉన్నాయి. అంత మాత్రం చేత మనం అజ్ఞానవాదులము అజ్ఞేయవాదులము కానక్కర్లేదు. తెలిసిన దాన్ని ఆధారం చేసుకుని తెలియని విషయాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మన భౌతికవాదుల యొక్క దృక్పథం. అంతేగాని అసలు ఎప్పటికీ తెలుసుకోవడానికి వీలైనటువంటిది ప్రపంచంలో ఏది లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా కార్యకారణబద్ధంగా జరుగుతుంది. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఖచ్చితమైనటువంటి నియమాలను అనుసరిస్తున్నాయి. కాబట్టి ది యూనివర్స్ ఈజ్ లా గవర్న్డ్, నియమబద్ధంగా ఇది నడుస్తుంది. ఆ నియమాలను అధ్యయనం చేయడము, ఆ నియమాలను పరిశోధించి ప్రయోగాల ద్వారా మనము నిర్ధారించుకోవడమే మనం శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి పని. ఆ క్రమంలోనే మనకు అనేక సత్యాలు తెలుస్తున్నాయి. మనకు తెలిసినటువంటి సత్యాలన్నీ సాపేక్షాలే. ఏది కూడా పరిపూర్ణమైనటువంటి సత్యం కావడానికి వీల్లేదు. సో మనకున్నటువంటి జ్ఞానమంతా సాపేక్షము. ఆ జ్ఞానం ఆధారంగా మనకు ఏర్పడేటటువంటి సత్యమంతా సాపేక్షమే. కాబట్టి సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సంపూర్ణమైనటువంటి సత్యం అనేవి లేవు. అవి అసంభవాలు. ఎందుకంటే ఈ విశ్వం అనేది చాలా విశాలమైనటువంటిది, అనంతమైనటువంటిది, అవధులు లేనటువంటిది. దీన్ని మనం ఎంత తెలుసుకున్నా కానీ తెలుసుకోవాల్సింది ఎప్పుడు మిగిలే ఉంటుంది. మనం తెలుసుకున్నది కొంచెము, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. అంత మాత్రం చేత మనం తెలుసుకున్న దాన్ని కాదనుకోవాల్సిన అవసరం లేదు. తెలిసిన సత్యాన్ని ఆధారం చేసుకుని తెలియని సత్యాన్ని తెలుసుకోవాలి. ఈనాడు శాస్త్రవేత్తలంతా చేస్తున్నది అదే. వారికంటే ముందున్నటువంటి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితాలను ఆధారం చేసుకుని మరికొంత పరిశోధనలు జరిపి ప్రయోగాలు చేసి నూతన సత్యాలను వెలికి తీస్తున్నారు. ఆ విధంగా అభివృద్ధి చెందిందే ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంతా కూడా. కాబట్టి మానవుడు ఈనాడు గ్రహాంతరయానం చేయగలుగుతున్నాడంటే దానికి మానవుడికి లభించినటువంటి జ్ఞానం అంతా కూడా ఈ విధంగా ఈ కార్యకారణ రూపంలో హేతువాద భావాల ద్వారా లభించిందే తప్ప మరొక రకంగా కాదు. ధ్యానం ద్వారానో, లేకపోతే తపస్సు చేయడం ద్వారానో, లేకపోతే ఇంట్యూషన్ అంటే ఏదో ఉన్నట్టుండి ఉన్న పడాన ఎక్కడి నుంచో జ్ఞానం అనేది మన మనసులోకి వచ్చి చేరదు అనేది వెంకటాద్రి మాస్టర్ గారు ఈ సంపుటంలో చాలా స్పష్టంగా భౌతికవాదానికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు చక్కగా చెప్పారు. అదే కాకుండా ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి దాంట్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ప్రపంచానికి కారణాన్ని ప్రపంచం లోపల చూసే వాళ్ళంతా భౌతికవాదులు, ప్రపంచం యొక్క కారణాన్ని ప్రపంచం వెలుపల చూసే వెతికే వాళ్ళంతా కూడా భావవాదులు, ఆధ్యాత్మికవాదులు.
మాయావాదులు. కాబట్టి అసలు ప్రపంచానికి అంటే జగతికి ఈ విశ్వానికి ఈ ప్రకృతికి బాహ్యం అనేది లేదు. ఉన్నదంతా ప్రకృతి అని అనుకుంటే అది ఎంత దూరం వెళ్ళినా అక్కడ పదార్థం ఉంటుంది, దానికి అవతల అనేది లేదు. ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి హద్దులు లేవు. పదార్థం పరిమితమైనప్పటికీ ఈ విశ్వానికి హద్దులు లేవు. కాబట్టి విశ్వానికి బాహ్యంగా మనం మరొక శక్తిని ఊహించడానికి వీలు లేదు. కాబట్టి అతీత శక్తులకు కానీ అతీంద్రియ శక్తులకు కానీ అవకాశం లేదు అని మన హేతువాదము నాస్తికత్వం మనకు చెప్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు జ్ఞానం ఏర్పడాలంటే ఏం జరగాలి అంటే మనకు ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు మన బాహ్యంగా ఉన్నటువంటి సంఘటనల నుంచి వస్తువుల నుంచి మన ఇంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించి మన మెదడుకు చేర్చడం ద్వారా ఆ మెదడు ఆ గ్రహించినటువంటి సమాచారాన్ని సమన్వయం చేసి ఓ పలానా చోట పలానా వస్తువు ఉంది, పలానా చోట పలానా సంఘటన జరుగుతుందని అది నిర్ధారిస్తుంది. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది? మెదడు చేసే పని. ఆనాడు మెదడు చేసే పని అర్థం కాకనే ఈ మనసు అనేది ఒక అభౌతికమైనటువంటి ప్రక్రియగా భావించుకున్నారు. కానీ మనసు అనేది మెదడు చేసే పనే మనసు. మైండ్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ బ్రెయిన్. అంటే మెదడు యొక్క లక్షణమే మనసు. మెదడు చేసే పనినే మనసు అంటాము. మైండ్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ అంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాచీన కాలంలో ఈ విషయాలు తెలియనందువల్ల వారు రకరకాల ఊహలు చేసి రకరకాల భావాలు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మరి ఆధునిక విజ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికంతా మనం ఈనాడు ఈ స్పేస్ టైం కంటిన్యూమ్ అని ఎలాగైతే చెప్పుకుంటున్నామో అంటే ఈ స్థలకాలాల అవిరతం, విశ్వం అనేది స్థలకాలాల అవిరతం, స్పేస్ టైం కంటిన్యూమ్ అని చెప్పి ఐన్స్టీన్ చెప్పారు. ఈ విషయాన్ని మాస్టర్ గారు ఈ నాస్తికత్వం సంపుటంలో ఆయన వివరించారు. ఎందుకంటే ఇది అర్థం కాకపోతే ఈ విశ్వం యొక్క పరిణామ క్రమం మనకు అర్థం కాదు. అసలు కాలం అంటే ఏమిటి, ప్రదేశం అంటే ఏమిటి, ఈ భావాలు అర్థం కావాలి. ఇవి అర్థం కాకుండా ఊరికి దేవుడు లేడు నాస్తికత్వం అన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. దేవుడు లేడు సరే, ఉన్నటువంటి విశ్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని వివరించగలగాలంటే దీనికి సంబంధించినటువంటి అంశాలు మనకు అర్థమై ఉండాలి. సో ఆ విధంగా టైం అంటే ది ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ స్పేస్ అండ్ ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ టైం అనేటటువంటి అంశాలను కూడా వారు వివరించడం జరిగింది. ఆ విధంగా ఈ అజ్ఞేయవాదం అనేది ఇవన్నీ తప్పు అని చెప్పి ఆయన అందులో వివరించడం జరిగింది. దీని తర్వాత వచ్చేటప్పటికి ఇంకా మనం చార్వాకుల దగ్గరికి రావాలి. ఈ చార్వాకుల దగ్గరికి వచ్చేటప్పటికంతా ఏమవుతుందంటే అందరికంటే ముందు భౌతికవాదాన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు భారతదేశ తాత్విక చరిత్రలో చార్వాకులు. బహుశా ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో పోల్చినప్పటికీ వీళ్ళు క్రీస్తు పూర్వం 6-7 శతాబ్దాల్లోనే ఇటువంటి భావాలను చెప్పారు ఈ చార్వాకులు. ఈ చార్వాక సిద్ధాంతం ఎంత ఉన్నతమైన భౌతికవాద సిద్ధాంతం అంటే ఇక దానికి తిరుగులేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు వాళ్ళు అసందిగ్ధంగా అంటే ఎటువంటి అరమరికలకు సందేహాలకు తావు లేకుండా చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనం 8 భాగాలుగా 8 అంశాల కింద మనం అర్థం చేసుకోవచ్చు. అవి ఏంటంటే స్వభావవాదం ఒకటి, తర్వాత దేహాత్మవాదం, ప్రత్యక్ష ప్రమాణవాదం, చతుర్భూత చైతన్యవాదం, సుఖవాదం, వేద ధిక్కారవాదం, ఆ దేవుడు ఆత్మల నిరాకరణ, అదేవిధంగా పరలోకాలు పునర్జన్మల నిరాకరణ. ఈ 8 అంశాలు చార్వాకంలో ఉన్నాయి. ఈ చార్వాకులు చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళు వివరించారు. ఏమని? మొత్తం భూతాలు 4, పంచభూతాలు కాదు, 4 భూతాలు. తెలిసిందే మీకు. ఆకాశాన్ని తీసేసి మిగతా పంచభూతాల్లో ఆకాశాన్ని వాళ్ళు అంగీకరించకుండా మిగతా 4 భూతాలు మాత్రం వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు చతుర్భూతవాదం అంటారు. వాళ్ళు ఈ చతుర్భూతాల్ని ప్రతిపాదించిన తర్వాత ప్రపంచంలో సమస్త వస్తువులు కూడా ఈ చతుర్భూతాల కలయిక వియోగాల వల్ల మాత్రమే అన్ని వస్తువులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా చైతన్యం అనేది కూడా ఈ భూతాల కలయిక వల్లనే ఏర్పడుతుంది అని చెప్పి వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఏమిటి చెప్పారంటే, ఇప్పుడు
ఫిడం అనేటటువంటి ఒక పదార్థాన్ని తీసుకుని పులియబెట్టడం ద్వారా అందులో మత్తు అనేటటువంటి లక్షణం వస్తుంది. ఈ మత్తు అనే లక్షణం అంతకుముందు లేదు, తర్వాత అది ఏర్పడింది. అదేవిధంగా ఆకు, ఒక్క, సున్నం వీటిని కలిపినప్పుడు అందులోంచి ఎరుపు రంగు వస్తుంది. అంటే అంతకుముందు లేనటువంటి ఎరుపు రంగు వాటి కలయిక వల్ల వచ్చింది. అదేవిధంగా ఈ జీవం అనేది, చైతన్యం అనేది కూడా ఈ రకరకాల పదార్థాల సమ్మేళనం వల్ల ఏర్పడింది. దీనికి భిన్నంగా ఏ రకమైనటువంటి ఇది లేదు. కాబట్టి చైతన్యం ఏర్పడడానికి అక్కడ ఉన్నటువంటి ఆ వస్తుజాలము అదే కారణం తప్ప దీనికి వేరే కారణం లేదు అని చెప్పారు. వాళ్ళ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని స్వభావవాదం అంటారు. అంటే ఇంగ్లీష్లో న్యాచురలిజం. సో ఆ విధంగా వాళ్ళది స్వభావవాదము, అదేవిధంగా చతుర్భూత చైతన్యవాదము, తర్వాత దేహాత్మవాదము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఆత్మ ఉందంటున్నారు కదా, సరే ఆత్మ ఉంది, ఎక్కడుంది? దేహంలో ఉంది. దేహం లేకుండా ఆత్మ ఉందా? లేదు. దేహం లేకుండా ఆత్మకు ఉనికి ఉందా? చూపించండి, ఎక్కడ లేదు. కాబట్టి ఆత్మ ఉంటే అది ఎప్పుడు కూడా దేహాన్ని ఆశ్రయించి ఉంటుంది. అందువల్ల వాళ్ళది దేహాత్మవాదం అయింది. దేహాన్ని ఆశ్రయించకుండా ఆత్మకు స్వతంత్రమైనటువంటి ఉనికి లేదు. మానవుడి యొక్క మరణమే మోక్షము. మనిషి చనిపోయిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఈ 4 భూతాలు ప్రకృతిలో కలిసిపోతున్నాయి. ఆత్మ అనేది ఉండడానికి అవకాశమే లేదు, మళ్ళీ పునర్జన్మలకు అవకాశం లేదు. కాబట్టి మీరు చెప్పేదంతా కూడా అబద్ధం అని చెప్పి ఆనాటి వైదిక పండితుల్ని వాళ్ళు ప్రశ్నించి చక్కగా వాళ్ళ సిద్ధాంతాన్ని వివరించారు. అందువల్ల మన భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచ తాత్విక చరిత్రలోనే చార్వాకులకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే, చార్వాకులకు సంబంధించినటువంటి ఏ ఒక్క రచన మనకు అందుబాటులో లేదు. వాళ్ళు ఆ రోజు అంత బ్రహ్మాండంగా అన్ని సూత్రాలు, సిద్ధాంతాలు, అన్ని వివరాలు, ఉదాహరణలు చెప్పి వివరించినప్పటికీ కూడా వాళ్ళకు కొన్ని సూత్ర గ్రంథాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. ఈ భాగుడు అనేటటువంటి పండితుడు చార్వాక సూత్రాలకి భాష్యం రాశాడని చెప్పి ఒక విషయాన్ని ఈ క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఉన్నటువంటి వార్తిక సూత్రం అనేటటువంటి దాంట్లో ఈ వాత్సాయనుడు అనేటటువంటి అతను పేర్కొన్నాడు. ఆ విధంగా చార్వాకులకి స్వతంత్రమైనటువంటి సూత్ర గ్రంథాలు ఉండేవని, వాటికి కొంతమంది పండితులు భాష్యాలు కూడా రాశారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు రచించినటువంటి సూత్ర గ్రంథాలు కానీ, భాష్య గ్రంథాలు కానీ, వ్యాఖ్యానాలు కానీ ఏవి కూడా లభ్యం కావడం లేదు. మరి ఏమి లభ్యమవుతున్నాయంటే, చార్వాకుల్ని విమర్శిస్తూ, చార్వాకుల్ని ఖండిస్తూ ఎవరైతే గ్రంథాలు రాశారో అవే మనకు ఆధారం. అవి ఏంటయ్యా అంటే 8వ శతాబ్దంలో ఉన్నటువంటి 8వ శతాబ్దంలో ఉన్నటువంటి హరిభద్ర సూరి షడ్దర్శన సముచ్చయము, కృష్ణమిశ్రుడి ప్రబోధ చంద్రోదయము, 12వ శతాబ్దంలోని శ్రీహర్షుని ఖండన కార్య, 14వ శతాబ్దంలోని మాధవాచార్యుని సర్వదర్శన సంగ్రహము, ఇటువంటి గ్రంథాల్లో చార్వాకుల ప్రస్తావన ఉంది. అది ఎట్లుంది? చార్వాకులు చెప్పింది తప్పు అని చెప్పి వాళ్ళని ఖండిస్తూ వీళ్ళు రాసినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆధారం చేసుకుని, ఓహో చార్వాకులు ఈ విధంగా చెప్పారా అని చెప్పి మనము చార్వాకుల సిద్ధాంతాన్ని తెలుసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. సో ఆ విధంగా చూసినప్పటికి కూడా వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో నుంచే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్వభావవాదం కానీ, మరి దేహాత్మవాదము, చతుర్భూత చైతన్యవాదము, ఇవన్నీ వాళ్ళు ఏం లేదు, చక్కగా ఈ ఒకటే జీవితము, మరణానంతరం జీవితం లేదు, కాబట్టి ఈ జీవితంలోనే మీరు సుఖంగా జీవించండి, మీరు పరలోకాల్ని, స్వర్గాన్ని, నరకాన్ని వీటిని నమ్మొద్దు, ఇవన్నీ అబద్ధాలు, ఇవి కేవలము పొట్టకూటి కోసము బ్రాహ్మణులు కల్పించినటువంటి అబద్ధాలు మాత్రమే అని చెప్పి వాళ్ళు ఆ రోజు ఆ వైదిక మతాన్ని ప్రచారం చేస్తున్నటువంటి బ్రాహ్మణ వర్గాన్ని, పురోహిత వర్గాన్ని ఎదిరించి నిలబడ్డారు. వాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు అక్కడ
ఆ పశువుల్ని బలిస్తారు. నిజంగా అది స్వర్గానికి వెళ్తుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తుంటే వీళ్ళు క్వశ్చన్ వేశారు. నిజంగానే ఆ యజ్ఞ పశువు స్వర్గానికి వెళ్ళేటట్లయితే ఆ పశువుకు బదులుగా ఆ యజ్ఞం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ తండ్రిని బలిస్తే అతను సరాసరి స్వర్గానికి వెళ్తాడు కదా, ఆ పని ఎందుకు చేయడం లేదు? మరి మీరు ఇక్కడ పిండ ప్రదానాలు పెడితే వాళ్ళ పరలోకాల్లో ఉన్నటువంటి ఆ పితృదేవతలకు పితృలకి అందేటట్లయితే మీరు వేరే ఊళ్ళకి వెళ్ళేటప్పుడు మీరు సర్ది గిద్ది మూటలు ఇదంతా ఎందుకు తీసుకెళ్తున్నారు? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఇంట్లో పెడితే అక్కడ అతనికి అందాలి కదా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఆ విధంగా వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు సంధించి ఆ రోజు భౌతికవాదాన్ని చక్కగా వివరించారు. అందువల్ల మన భారతీయ తాత్విక చరిత్రలో మొట్టమొదటి భౌతికవాదులు చార్వాకులు. చార్వాకులు జైనుల కన్నా, బౌద్ధుల కన్నా, దర్శనకారుల కన్నా ముందున్నటువంటి వాళ్ళు. కాబట్టి మన దేశంలో చార్వాకులది ఒక గొప్ప తత్వం. ఆ చార్వాకుల గురించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పౌరాణిక కథలే కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకు సరిగ్గా తెలియడం లేదు. మనకేంటంటే ఆధారాలు ఈ మహాభారతము, రామాయణము, తర్వాత కొన్ని పురాణాలు ఆధారంగా అందులో ఉన్నటువంటి కథలు కొన్ని ఉన్నాయి. వాటిలో చూసినట్లయితే మనకు ఈ చార్వాకుల గురించి, లోకయాతుల గురించి రాయడం జరిగింది. అసలు చారువాకము అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, చారు అంటే అందం, వాక్కు అంటే మాట. అందంగా మాట్లాడేటటువంటి వాళ్ళని చార్వాకులు అన్నారు. అందంగా మాట్లాడడం అంటే కార్యకారణబద్ధంగా, హేతుబద్ధంగా, విచక్షణ పూర్తిగా మాట్లాడేది చార్వాకం. అది లోకయాతం అనే పేరు కూడా వచ్చింది దానికి. ఎందుకంటే లోకయాతం అంటే లోకంలో వ్యాపించి ఉంది అని అర్థం. లోకాయతం అంటే లోకంలో వ్యాపించి ఉంది అని అర్థం. ఈ లోకంలో ఆనాడే బాగా వ్యాపించి ఉంది కాబట్టి దానికి లోకాయతం అంటే అందరూ కూడా, సామాన్య ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదించి ఆచరించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ విధంగా లోకాయతం. దానికి ఇంకొక పేరు బార్హస్పత్యం. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ చార్వాక తత్వాన్ని ప్రతిపాదించింది బృహస్పతి కాబట్టి అతని పేరు మీదుగా బార్హస్పత్యం అనేటటువంటి పేరు వచ్చింది అంటారు. ఈ బృహస్పతి ఎవరయ్యా అంటే మనకు ఈ చార్వాకుడు, బృహస్పతి, వీటికి సంబంధించినటువంటి పురాణ కథలు కొన్ని కనబడుతున్నాయి. ఈ చార్వాకుడి కథ ఏమో మహాభారతంలో మనకు కనబడుతుందండి. పురాణంలో ఎక్కడ చార్వాకుడు కనబడు. ఒక మహాభారతంలో మాత్రం ఇతడు ఉదంతం ఉంది. ఇతడు దుర్యోధను సఖుడు. దుర్యోధనుడు చనిపోయే ముందు అతన్ని తొడలు విరగొట్టి కింద పడిపోయినప్పుడు చుట్టూ జనం చేరి అతనితో మాట్లాడుతుంటే అతడు చెప్తాడనమాట, నా మిత్రుడు చార్వాకుడు, అతడు కనుక ఈ విషయం తెలుసుకుంటే తప్పనిసరిగా ఆ పాండవుల మీద ప్రతీకారం తీర్చుకుంటాడు అని చెప్పి చెప్తాడు. అతని స్నేహితుడిగా, అంటే దుర్యోధనుడు స్నేహితుడి కింద చార్వాకుడిని అక్కడ పరిచయం చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ? శల్వపర్వంలో. శల్వపర్వంలో దుర్యోధన సకుడు, అతడు వాగ్విశారదుడు, పరివ్రాజకుడు అని చెప్పి గొప్పగా చిత్రీకరించారు. సో అటువంటి వాగ్విశారదుడు మరి పరివ్రాజకుడు అయినటువంటి ఆ చార్వాకుడు తర్వాత శాంతిపర్వం వచ్చేటప్పటికంతా రాక్షసుడి కింద చిత్రీకరించారు. ఈ చార్వాకుడు ఎవరంటే బ్రాహ్మణుల వేషంలో ఉన్నటువంటి రాక్షసుడు అని చెప్పి అక్కడ చెప్తారు ఆ శాంతి పర్వంలో. అక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు సింహాసనం అధిష్ఠించడానికి ఊరేగింపుగా వెళుతుంటే ఈ చార్వాకుడు వచ్చి ప్రశ్నిస్తాడు ధర్మరాజుని, అయ్యా నువ్వు మొత్తం నీ జ్ఞాతుల్ని, అంటే నీ దాయాది బంధువుల్ని, నీ అన్నదమ్ముల పిల్లల్ని అందరినీ చంపి, మరి ఇంతమందిని చంపి నీవు రాజ్యాధికారం చేపట్టావు, నీకు అసలు రాజ్యపాలన చేసే అధికారమే లేదు, ఇంతమంది జనాన్ని, ఇంతమంది సైన్యాన్ని, ఇంతమంది బంధుగణాన్ని చంపినటువంటి వాడికి రాజ్యార్హత లేదు కాబట్టి నువ్వు పరిపాలించడం కంటే నువ్వు చచ్చిపోవడమే శ్రేయస్కరం అని చెప్పి ప్రశ్నిస్తాడు. దాంతో ధర్మరాజు కంగు తిని, అయ్యా నన్ను మన్నించు, నేను రాజ్యాధికారం కోసం నేను ఈ పని చేయలేదు, మా సోదరుల కోసం చేశాను అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా కలిసి వాళ్ళు దివ్య చర్చలతో చూసి ధర్మరాజుతో అంటారు, ఇతను మారువేషంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు
అతను అసలు స్వరూపం రాక్షసుడితడు, కాబట్టి మీరు అతని మాటలు పట్టించుకోకండి అని చెప్పి చివరికి వాళ్ళంతా కూడా మంత్రాలతో హూంకరించి ఆ చార్వాకుడిని చంపేసినట్టుగా మా భారతంలో కథ. అంటే క్వశ్చన్ చేసినందుకు చంపేస్తున్నారు అంటే అతను అడిగిన ప్రశ్నకు ధర్మరాజు సమాధానం చెప్పలేదు, దానికి బదులుగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అతని మంత్రాలతో హూంకరించి చంపేశారని చెప్పి మహాభారతం చెప్తుందండి. అది చార్వాకుడి కథ. అదేవిధంగా ఈ బృహస్పతి కథ ఒకటి ఉంది. ఈ బృహస్పతులు మన పురాణాల్లో కనబడుతున్నారు. అతను ఈ దేవి భాగవతంలో కూడా ఈ బృహస్పతి కథ ఉంది. ఈ బృహస్పతి ఎవరంటే దేవతల గురువు. ఈ దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఆయన ఏం చేస్తాడంటే, వీళ్ళంతా ఈ రాక్షసులు కూడా, ఈ అన్నదమ్ముల పిల్లలు రాక్షసులు దేవతలు, ఈ రాక్షసులంతా కూడా వేదాధ్యయనం చేసి తపస్సు చేసి సన్మార్గంలో నడుస్తున్నారు. వీళ్ళను మనం ఏనాటికి కూడా మనం అధిగమించలేము, కాబట్టి వాళ్ళను సన్మార్గంలో నుంచి దుష్ట మార్గంలోకి వాళ్ళను మళ్లించాలి, కాబట్టి ధర్మ ప్రవర్తన నుంచి అధర్మ ప్రవర్తనలోకి వాళ్ళని మళ్లించాలని చెప్పి అతను ఒక పథకం వేసుకుని దాని ప్రకారంగా ఈ రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుడు తపస్సు చేయడానికి కోసం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ దేవేంద్రుడేమో తన కూతుర్ని జయంతిని అతను తపభంగం చేయడానికి జయంతిని పంపిస్తాడు. ఆయన అక్కడ తపస్సు చేసి ఆ తపస్సు పూర్తయిన తర్వాత ఆ జయంతితో శృంగార కలాపాలు జరుపుకుంటూ అక్కడ ఉండిపోతాడు. అప్పుడు ఈ బృహస్పతి ఏం చేస్తాడు, శుక్రాచార్యుని వేషం వేసుకుని ఈ రాక్షసుల దగ్గరికి వెళ్ళి, నేను మీకు సరైనటువంటి బోధ చేస్తానని చెప్పి ఈ అవైదిక మతాన్ని, అంటే వేదాలకు విరుద్ధమైనటువంటి దాన్ని అతను బోధిస్తాడు. అహింస చాలా గొప్పది, ఈ యజ్ఞాల్లో చేసేటటువంటి జంతువులు ఇవన్నీ కూడా ఈ బ్రాహ్మణులు సృష్టించినటువంటి ఆ తిండి కోసం సృష్టించుకున్నటువంటి ఇవే తప్ప వేరే ఏం కాదు, కాబట్టి మీరు అహింసగా శాంతిగా ఉండండి అని చెప్పి బోధిస్తాడు. అందులో తప్పే ఉందండి. కానీ ఈ లోపల శుక్రాచార్యుడు వస్తాడు. వచ్చి అయ్యో నా శిష్యులందరినీ కూడా చెడగొడుతున్నాడు ఈ బృహస్పతి మారువేషంలో నా వేషంలో వచ్చి అని చెప్పి మొత్తుకుని వాళ్ళతో చెప్తాడు, నేనే మీ అసలైన శుక్రాచార్య గురువుని, ఇతడు నా వేషంలో ఉన్నటువంటి బృహస్పతి, ఇతడి మాటలు నమ్మొద్దు అని చెప్పి. అంటే వాళ్ళు అంటారు, కాదు కాదు ఇతనే మా నిజమైనటువంటి గురువు, నువ్వే మారువేషంలో ఉన్నటువంటి వాడివి అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు శుక్రాచార్యుడు కోపించి వాళ్ళని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది కథ, ఇది బృహస్పతి కథ. అంటే చివరికి ఈ వైదికులు కల్పించినటువంటి కథలు ఎలాంటివంటే, కేవలము ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ చారువాక సిద్ధాంతాన్ని ఎదుర్కోవడానికి వీలు కానందువల్ల ఇటువంటి కథలన్నీ కూడా కల్పించి ప్రచారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనకు మాయామోహుడు అనేటటువంటి ఒక చారువాకుని కథ కూడా మనకు కనిపిస్తుందండి. అది ఈ మాయామోహుడు ఎవరంటే, ఈ మొత్తం చారువాకాన్ని, జైనాన్ని, బౌద్ధాన్ని బోధించినటువంటి వ్యక్తిగా మనకు దర్శనమిస్తాడు. ఈ మాయామోహుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే, విష్ణువు తన శరీరంలో నుంచి ఈ మాయామోహుని సృష్టించి నువ్వు రాక్షసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ అవైదిక మతాన్ని బోధించి వాళ్ళని ధర్మ ప్రశ్నలు చేయమని పంపిస్తాడు. అప్పుడు ఆ మాయామోహుడు వచ్చి రాక్షసులను బోధించడం వల్ల రాక్షసులంతా కూడా వైదిక మతాన్ని వదిలిపెట్టి అవైదిక మతాన్ని ఆచరిస్తారని చెప్పి అందులో రాయబడింది. అతను బోధించినటువంటి దాంట్లోనే మొట్టమొదటి అతను బోధలు విన్న వాళ్ళంతా చార్వాకులు అయ్యారని, తర్వాత విన్న వాళ్ళంతా జైళ్ళు అయ్యారని, బౌద్ధులు అయ్యారు, ఆ తర్వాత విన్న వాళ్ళంతా జైళ్ళు అయ్యారని చెప్పి అందులో కథ. అదేవిధంగా వేనరాజు కథ. ఈ వేనరాజు కథ పద్మపురాణంలో కనబడుతుందండి. ఇది అంగుడు అనే అతను బ్రహ్మకి మనమడు, అత్రి ప్రజాపతి కుమారుడు అంగుడు. ఇతడు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఇతడు తపస్సుకు మెచ్చి విష్ణువు ఏం వరం కావాలని కోరుకుంటే, నాకు ఒక మంచి పుత్రుణ్ణి వరంగా ఇవ్వమంటే సరే ఇచ్చానంటాడు. అదేవిధంగా ఇంకొక ఆమె యముడి కుమార్తె సునీతాదేవి ఉంటుంది. ఆ సునీత ఆమె కూడా ఈ సుశంకుడు అనేటతను తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి
అతన్ని తిట్టి కొట్టి గందరగోళం చేస్తే అతను ఎందుకు ఇలా చేస్తున్నావు ఆపమంటే కూడా ఆపకుండా అతను కొడుతూనే ఉంటుంది. అతను కోపగించుకుని ఆమెకు శాపం ఇస్తాడు, నీకు ఒక దుర్మార్గుడైనటువంటి కొడుకు పుట్టాలని చెప్పి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మంచి కొడుకు పుట్టాలని చెప్పి వరం పొందినటువంటి అంగుడికి, ఈ చెడ్డ కుమారుడు పుట్టాలని చెప్పి శాపం పొందినటువంటి ఈ సునీతాదేవికి వీళ్ళిద్దరికీ ప్రేమ వివాహం జరుగుతుంది. వాళ్ళ కొడుకు పుడతాడు. అప్పుడు ఆ కొడుకు మంచివాడా చెడ్డవాడా అంటే అప్పుడు అతను మొట్టమొదటి మంచి పనులు చేస్తున్నాడని ఒక చోట, అతను చెడ్డ పనులు చేస్తున్నాడని భాగవతంలో రాశారు. అతను ఏంటంటే ఈ ఒక జైన గురువు వచ్చి అతని బోధ చేస్తాడు. బోధ చేస్తే అతను అప్పటి వరకు ఉన్నటువంటి అతని భావాన్ని పక్కన పెట్టి ఆ జైన మత భావాన్ని స్వీకరించి మొత్తం ఈ వైదిక కర్మలకి వ్యతిరేకంగా ఆయన పరిపాలన చేస్తుంటాడు. దాంతో కోపగించి బ్రాహ్మణులంతా చేరి ఆ వేణుణ్ణి హతమారుస్తారు, చంపేస్తారు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన తొడల్లో నుంచి నిషాదులు అనేటటువంటి రకరకాలైనటువంటి ఈ ఆటవిక జాతుల వాళ్ళంతా అతని తొడల నుంచి పుడతారట చచ్చిపోయిన తర్వాత. అదేవిధంగా అతని చేతుల్లో నుంచి పృథువు అర్చి అనేటటువంటి పురుషుడు స్త్రీ పుడతారు. పృథువు అనేటటువంటి పురుషుడు, అర్చి అనే స్త్రీ పుడుతుంది. వీళ్ళిద్దరూ వివాహం చేసుకుని దంపతులు అయిపోతారు. అంటే ఈ వేణుడి శరీరంలో నుంచి పుట్టినటువంటి పృథువు అర్చి అనేటటువంటి వాళ్ళు వాస్తవానికి అన్న చెల్లెళ్ళు కావాలి. వాళ్ళిద్దరు వివాహం చేసుకుని ఇదవుతారు, అంటే వాయు వరుసలు లేకుండా. తర్వాత కూడా చచ్చిపోయిన తర్వాత కూడా వేణుడు తపస్సు చేస్తే ఆ తపస్సు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ విష్ణువు ప్రత్యక్షమై ఈ పృథువు అనేటటువంటి అతని పేరుతో ఈ భూమినంతా కూడా రాజ్యపాలన చేస్తావు నువ్వు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది మరొక కథ. ఇటువంటి కథలు చాలా ఉన్నాయి. అదేవిధంగా పుణ్యకీర్తి విజ్ఞాన కౌముది అనేటటువంటి వాళ్ళ కథ ఒకటి ఉంది. ఇది కాశీఖండంలో ఉంటుంది, 5వ ఆశ్వాసంలో. ఇదంతా కూడా అంటే బౌద్ధ మతం ఏ విధంగా అవతరించింది అనేటటువంటి విషయాలు అందులో ఉన్నాయి. అందులో ఏంటంటే ఈ శ్రీహరి పుణ్యకీర్తి అవతారం ఎత్తి, అంటే బుద్ధుడి వేషం వేసుకుని, లక్ష్మీదేవినేమో విజ్ఞాన కౌముది అవతారం ఎత్తించేసి, అదేవిధంగా గరుత్మంతుడు వచ్చేసి వినత కీర్తి అనేటటువంటి శిష్యుడి కింద వాళ్ళ ముగ్గురు వచ్చి అక్కడ ఉన్నటువంటి కాశీలో ఉన్నటువంటి జనానికంతా అవైదిక మతాన్ని బోధిస్తారు. ఆ విజ్ఞాన కౌముది అయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి అంతవరకు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఆ సంసార జీవితం అంతా కూడా చిన్నాభిన్నం చేసే విధంగా వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ ఆమె మాట్లాడుతుందని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ విషయాలు ఇక్కడ ఇందులో మీకు ఒక్క మాట చదివి వినిపిస్తాను. ఆమె ఏ విధంగా ప్రచారం చేస్తుందంటే, ఆనందం బ్రహ్మస్వరూపం, ముసలితనంలో ఇంద్రియ శక్తి క్షీణించేదాకా మైథునం మరవకుండా ఉండాలి. ఇంద్రియ సౌఖ్యం కోసం కోరి వచ్చిన వారికి శరీరం దానం చేయాలి. ఎవరం పోతే తిరిగి రాదు. కూడబెట్టుకున్నవన్నీ నశించేవే. మరణానంతరం కాకుల పాలో కుక్కల పాలో అయ్యే శరీరాన్ని అడిగిన వాళ్లకు దానం చేయడం మేలు కదా. దానం అంటే తనను తాను ఇవ్వడమే కదా. శరీరాన్ని అనుభవింపబోడిన వాడు ఏ వర్ణం వాడని ఆలోచించవద్దు. వృద్ధాచారం చూస్తే దక్షుడు మరీచి ఇద్దరు బ్రహ్మ కొడుకులే. మరీచి కొడుకు కశ్యపుడు దక్షుడి కూతుళ్లను 13 ఎలా పెళ్లాడాడు. శక్తిహీనుడు ఇంద్రియ సౌఖ్యానికి హద్దులు పెట్టుకుంటున్నారు. వర్ణ వివచ్చత మాని స్త్రీ పురుషులంతా మనోభిష్టం ప్రకారం కామసుఖాలు అనుభవించాలి అని ఆ విధంగా ఆమె ప్రచారం చేస్తుందని చెప్పి అందులో అంటే ఇదంతా ఏంటంటే వైదికులు ఈ చార్వాకుల యొక్క సిద్ధాంతాన్ని ఎదుర్కోలేక ఇటువంటి కట్టుకథలన్నింటినీ కల్పించారు అనేటటువంటిది మాస్టర్ గారు అందులో చెప్పినటువంటి విషయం. ఇంకా చివరి ఒక్క విషయం చెప్పి నేను ఈ చార్వాకుల్ని ముగిస్తాను. అసలు ఆత్మ యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏంటి అని తెలుసుకోవడానికి ఈ రాక్షసుల తరఫున విరోచనుడు, దేవతల తరఫున ఇంద్రుడు, వీళ్ళిద్దరూ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, మాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి. అప్పుడు 32 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడంటే, ఆత్మ అంటే ఏం లేదు, మీ కంటిలో కనిపించే కంటి పాపనే ఆత్మ అంటాడు, అదే బ్రహ్మం అంటాడు. మళ్ళీ ఆ మాట విన్న తర్వాత మళ్ళీ వాళ్ళు అనుమానం వచ్చి అడుగుతారు, మరి నీళ్లలో కనబడేది అద్దంలో కనబడేది ఇదంతా ఏంటంటే,
మీరు రకరకాల వస్తువులు ధరించి అందులో చూసుకోండి, అదే ఆత్మ, అదంతా కూడా అన్నిట్లో కనిపిస్తుంది అంటాడు. వాడు ఆ విధంగా చూసుకున్న తర్వాత ఈ రాక్షసుల తరఫున వచ్చినటువంటి విరోచనుడు వెళ్ళిపోయి అదే ఆత్మ అని చెప్పి అక్కడ ప్రచారం చేసుకుంటుంటే అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రహ్మ అంటాడు, నా యొక్క ఈ నేను బోధించినటువంటి ధర్మాన్ని వీళ్ళు పాటిస్తే వీళ్ళందరూ నాశనం అయిపోతారు. ఎందుకంటే వాడు వాస్తవం కాదు కదా బోధించింది. తర్వాత ఈ ఇంద్రుడికి అనుమానం వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ 32 సంవత్సరాలు చేస్తాడు. అప్పుడు ఆయనకి ఇంకొక బోధ చేస్తాడు, ఆత్మ అంటే ఇది కాదు ఇదే అని. మళ్ళీ 32 సంవత్సరాలు. ఆ విధంగా అతను మొత్తము 32 ఒక 5 మొత్తం 101 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడికి అసలైనటువంటి ఆత్మబోధ చేశాడు అని అందులో చెప్తారు అన్నమాట. చివరికి ఆయన చెప్పింది ఏంటి, ఆత్మ అంటే శరీరం నాశనం అవుతుంది కానీ ఆత్మ నాశనం కాదు, శరీరం భిన్నంగా ఆత్మ ఉంటుంది, అది మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటుంది, ఇది చెప్పేది. ఇదంతా కూడా ఇటువంటి కట్టుకథలు మొత్తం మన పురాణాల నిండా బోలెడని కట్టుకథలు ఉన్నాయి. ఇవన్నిటి గురించి మాస్టర్ గారు నాస్తికత్వం అనే సంపుటంలో చక్కగా వివరించారు. ఇదంతా అయిన తర్వాత ఒక ఎత్తు, ఇక చివరి అంశం ఏంటంటే నాస్తికత్వం నాస్తితత్వం. ఇది అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఇది. ఎందుకంటే అందరూ కూడా నాస్తికత్వం అనే పేరుకి ఆకర్షితులు అవుతున్నారే తప్ప అసలు నాస్తికత్వం అంటే దాని యొక్క స్వభావం ఏమిటి, దాని యొక్క స్వరూపం ఏంటి, అందులో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అని ఆలోచించకుండా చాలా మంది పక్కదారులు పడుతున్నారు. ఆ విధంగా నాస్తికత్వాన్ని అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళలో గోరా గారు ఉన్నారు. గోరా గారు రాసినటువంటి పుస్తకాలు అన్నీ చదివి వెంకటాద్రి గారు నాస్తికత్వం అనే పుస్తకాన్ని 1977-78లో రచించారండి. ఆ పుస్తకం మరి అది ప్రింట్ అయిన తర్వాత దాంట్లో చూస్తే అసలు గోరా గారు నాస్తికుడు కాదు అని తేల్చేశారు. అందులో గోరా గారు నాస్తికుడు కాదు. ఎందువల్ల? ఎందుకంటే ఆయన గోరా గారు ఏం చెప్తున్నారు, గోరా గారి సిద్ధాంతం అసలు అందరూ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో గోరా గారు అంటేనే ఆయన నాస్తికత్వానికి మారుపేరు. ఆయన 1940లోనే మరి ఇక్కడ కృష్ణా జిల్లా ముదునూరులో నాస్తిక సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ తర్వాత విజయవాడకు రావడం జరిగింది. ఆయన చెప్పినటువంటి సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి అంశాలు మాత్రమే నేను మనవి చేస్తాను. గోరా గారి ప్రకారంగా విశ్వం లేదు, నియమాలు లేవు, పదార్థం లేదు, పరిణామం లేదు, కాలం లేదు, కార్యకారణ నియమాలు లేవు, భావాలు అబద్ధం, ఆలోచన వద్దు, తర్కం వద్దు, చదువు వద్దు, శాస్త్రం వద్దు, హేతువాదం తప్పు. ఇవన్నీ కూడా గోరా గారి భావాలు. నిజంగా గోరా గారు ఇలా చెప్పారని అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రాసినటువంటి పాజిటివ్ ఎథియిజం కానీ, సృష్టి రహస్యం కానీ, ఇంకా మిగతా పుస్తకాలు అన్నీ తీసి చదవండి, అధ్యయనం చేస్తే ఆయన భావాలు పూర్తిగా నాస్తికత్వానికి విరుద్ధమైనటువంటి భావాల్ని ఆయన ప్రకటించారు. ఎలాగంటే అసలు ఈ విశ్వం యొక్క ఉనికినే నిరాకరించారు ఆయన. ఈ భావవాదులు ఏ విధంగా అయితే, ఈ శంకరాద్వైతులు ఏ విధంగా అయితే ఈ విశ్వాన్ని మాయావాదం అంటారో అటువంటి భావాన్ని గోరా గారు ప్రతిపాదించారు, దాన్ని ఆమోదించారు. ఏంటి భావవాద సూత్రాన్ని? భావవాద సూత్రం అంటే చైతన్యం మీద ఆధారపడి పదార్థం ఉంటుంది. కాన్షియస్నెస్ డిటర్మిన్స్ ఎగ్జిస్టెన్స్ అనేది ఆ సూత్రం. దాన్ని గోరా గారు ఆమోదించారు. అదే కాకుండా గోరా గారు ఏమంటారంటే అసలు ఈ విశ్వమంతా నియమబద్ధం కాదు, అది నియమబద్ధం అని చెప్పి ఈ హేతువాదులు అంటున్నారు. నిజంగా మనిషి కనుక ఈ విశ్వ నియమాలకు బద్ధుడై విశ్వంలో భాగంగా ఉంటే అప్పుడు అతడు ఆస్తికుడైపోతాడు. ఎందుకంటే ఆస్తికత్వంలో అది ప్రధానమైనటువంటి అంశం అంటాడు. ఏది? విశ్వం నియమబద్ధమైనది, మనిషితో సహా అందులో విశ్వంలో అన్ని భాగాలే అవుతాయి అనేటటువంటి భావము ఆస్తికత్వంలో ముఖ్యమైనటువంటి భావం అంటాడు గోరా గారు. అంటే మనిషి విశ్వంలో భాగం కాదు అనేది ఆయన భావం.
అసలు విశ్వంలో భాగం కాకుండా ఎక్కడి నుంచి వచ్చాడండి మనిషి? విశ్వం అంటే గుంపు అంటే ఒక సమిష్టి భావం అంటాడు. అంటే పక్షులంతా ఒక చోట వచ్చి చేరితే గుంపు, తర్వాత ఆ పక్షులు ఎగిరిపోతే ఆ గుంపు ఎలాగైతే మాయమైపోతుందో ఆ విధంగా ఈ విశ్వం అనేది కూడా ఒక గుంపు వంటి భావము అని చెప్పి ఆయన రాస్తాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే పక్షులు ఒక చోట కూర్చుని గుంపుగా ఏర్పడాయి అనుకోండి, అవి ఎగిరిపోయాయంటే ఎక్కడికి ఎగిరిపోయాయి? ఈ విశ్వం ఎక్కడికి ఎగిరిపోతుంది? ఈ విశ్వంలో ఉన్నటువంటి భాగాలు ఎక్కడికి ఎగిరిపోయినా విశ్వంలోనే ఉంటాయి తప్ప విశ్వానికి అతీతంగా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. అందువల్ల ఆ గోరా గారి భావాలన్నీ కూడా హేతువాదానికి విరుద్ధంగా కనబడతాయి అన్నమాట. ఆయన అంటాడు, మన అనుభవంలో యథార్థంగా స్వేచ్ఛ ఉంది కాబట్టి మనము విశ్వంలో భాగం కాదు అని తేలిపోవచ్చున్నది అంటాడు. మనిషికి స్వేచ్ఛ ఉంది కాబట్టి మనిషి విశ్వంలో భాగం కాదు. ఎందుకంటే మనిషి విశ్వంలో భాగమయ్యి విశ్వం నియమబద్ధంగా ఉండి అందులో నుంచి మనిషి వచ్చినట్లయితే అతను కర్మవాదం కింద అయిపోతుంది. అది అంటే విశ్వ నియమాల ప్రకారంగానే అతను జీవించవలసి ఉంటుంది కాబట్టి అప్పుడు అతనికి స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది అనేది గోరా గారి వాదం. ఇది ఎంత అసంబద్ధం అంటే అసలు ఆయనకు ఈ విశ్వాన్ని గురించి ప్రాథమిక అంశాలు కూడా అవగాహన కాలేదు అనేది అందులో మాస్టర్ గారు తేల్చారు. దాదాపు 180 పేజీల గ్రంథం అది. నాస్తికత్వం, నాస్తితత్వం. నాస్తికత్వాన్ని గురించి, భౌతికవాదాన్ని గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు తప్పకుండా ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడు మాత్రమే మనకు గోరా గారంటే ఏంటి, ఆయన సిద్ధాంతం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా శాస్త్రజ్ఞులు చెప్పేటటువంటి సిద్ధాంతాలన్నీ కూడా నమ్మకాలే కానీ అవి యథార్థాలు కావు అంటాడు ఆయన. పరిణామము, కాలము అనేవి కూడా మిథ్య, అవి లేవంటాడు. రేపు అనేది లేదు, ఎందుకంటే రేపు అనేది ఈరోజు చూడలేం కాబట్టి రేపు అనేది లేదు. ఆ విధంగా చూస్తే అసలు ఏదీ లేదు, అంత అవాస్తవికత, అదే మాయ. హేతువాదంలో ప్రతి కార్యానికి కారణం ఉండాలని ఒప్పుకునేటట్లయితే దైవానికి కారణం ఉండాలి కదా. ఏదైనా సరే సహజమని, అనాది అని అంటే అది హేతువాదంలో ఉన్నటువంటి లోపం అంటాడు గోరా. ఆ విధంగా ఆయన విశ్వానికి సంబంధించి నాస్తికత్వానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి అభిప్రాయాల్ని ఆయన ప్రకటించారు. ఆయన గ్రంథాల నిండా అదే. విశ్వాన్ని గురించే కాదు, హేతువాదం గురించి, కర్మవాదం గురించి, నియమబద్ధత గురించి, కార్యకారణ నియమాల గురించి, అన్నిటి గురించి కూడా ఆయన చాలా తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అదేవిధంగా గోరా గారు ఈ ప్రజాస్వామ్యాన్ని సమర్థించరు, నియంతృత్వాన్ని సమర్థిస్తారు. గోరా గారి ప్రకారము హేతువాదం అనేది స్వేచ్ఛకు ఆటంకం, అది అవినీతిని ప్రోత్సహిస్తుంది, అనాదికి కారణం చెప్పలేదు, హేతువాదం కర్మవాదానికి దారి తీస్తుంది. ఇవన్నీ కూడా గోరా గారి భావాలు. ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఇవి అసలు ఒక నాస్తికుడు చెప్పేటటువంటి మాటలేనా ఇవి అని చెప్పి అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ విషయాల గురించి విన్నవాళ్ళు ఇవన్నీ అబద్ధాలు అనుకుంటారు. కానీ ఆయన రాసినటువంటి పుస్తకాల నుంచే కొటేషన్స్ ఇచ్చి మాస్టర్ గారు వాటిని వివరించి విశ్లేషించారు. చివరి విశ్లేషణలో గోరా గారు ఏంటయ్యా అంటే ఆయన ప్రజాస్వామ్యవాది కాదు, ఆయన ఒక నియంతృత్వాన్ని సమర్థించే నియంతృత్వ అభిమాని, ఫాసిస్టు అభిమాని అని తేల్చేశారు. గోరా గారి ప్రకారము నీతి రావాలంటే ప్రభుత్వం శాసనం ద్వారా ప్రజల ప్రవర్తనను నీతి మార్గంలో ఉంచడానికి అవకాశం ఉంది. నాకు సంబంధించినంత వరకు నాస్తికత్వం అనేది వైజ్ఞానిక అవగాహన కాదు. అసలు నాస్తికత్వం అనేది విజ్ఞానంతో సంబంధం లేనటువంటి భావం అంటాడు, అది ఫిలసాఫికల్ కాన్సెప్ట్ కాదంటాడు. అదేవిధంగా ఎక్కువ ఆస్తి ఉండడం ఏ విధంగా అయితే తప్పో అదేవిధంగా ఎక్కువ చదువు ఉండడం కూడా తప్పే అంటాడు. అధిక ఆస్తి ఉండడం ఏ విధంగా తప్పో అలాగే తన నిత్య జీవితానికి మించినటువంటి చదువు కూడా పొరపాటే అంటారు గోరా గారు. నాస్తిక దృష్టి లేకపోవడం వల్లనే మార్క్సిజము నియంతృత్వంలోకి దిగజారిపోయిందని కూడా అంటాడు. ఈ విధంగా గోరా గారి భావాలు చాలా అసంబద్ధంగా
అసత్యాలుగా, పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా, నాస్తికత్వానికి విరుద్ధంగా ఉంటున్నాయి. అవి భావవాదాన్ని సమర్థించేవిగా ఉంటాయి. శంకరుడు అద్వైతంలో ఏదైతే చెప్పాడో అదే భావాన్ని ఈయన గోరా గారు కూడా తన నాస్తిక సిద్ధాంతంలో చెప్తాడు. ఇదంతా కూడా మన మనసు కల్పించినటువంటిదే. మన చుట్టూ ఉన్నటువంటి విశ్వం అంతా కూడా మన మనసు కల్పించినటువంటి భావమే తప్ప వాస్తవంగా ఈ విశ్వం అనేది లేదు అంటాడు. ఇంత ఘోరమైనటువంటి భావాల్ని ప్రచారం చేస్తూ ఆయన గొప్ప నాస్తికుడిగా పేరు తెచ్చుకున్నాడు. మరి కార్యక్రమాల దగ్గరకు వచ్చేటప్పటికేమో అతను పూల మొక్కల్ని పెంచడం కూడా అది ప్రజాద్రోహం అని చెప్పి పబ్లిక్ పార్కుల్లోకి వెళ్ళి పూల మొక్కల్ని పీకేసేటటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాడు. అటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆ వివరాల జోలికి నేను వెళ్ళను. ఆ పుస్తకాలు చదివి, వెంకటాద్రి మాస్టర్ గారి పుస్తకాలు చదివితే ఆయన ఏంటో అనేది మనకు అర్థమవుతుంది. చివరిగా ఆయన గురించి గాంధీ గారితో గోరా గారి సంభాషణలు జరిగాయి. వాటిని ఒక పుస్తకంగా ఆయన ప్రింట్ చేశారు. ఆ పుస్తకానికి మష్రూవాలా, కేజీ మష్రూవాలా అని ఆయన పరిచయం రాశాడు. అందులో ఆయన ఏమంటారంటే, గోరా ప్రధానంగా మతం మనిషి, దేవుడి మనిషి, మతస్థుడు, ఆస్తికుడు. గోరా గారి గురించి మష్రూవాలా రాసినటువంటి అంశాలు ఇవి. గోరా ప్రధానంగా మతం మనిషి, దేవుడి మనిషి, మతస్థుడు, ఆస్తికుడు. అయితే ఆయన తన తత్వానికి నాస్తికత్వం అనే పేరును ఎంపిక చేసుకుంటాడు. తన దేవుణ్ణి నిరీశ్వరుడని పిలుస్తాడు. గోరా గారు ఆయన తన తత్వానికి నాస్తికత్వం అనే పేరును ఎంపిక చేసుకుంటాడు. తన దేవుణ్ణి నిరీశ్వరుడని పిలుస్తాడు అంటాడు కేజీ మష్రూవాలా. అది 100% అక్షర సత్యంగా అనిపిస్తుందండి. ఆ విధంగా ఈ నాస్తికత్వం అనేటటువంటి సంపుటంలో మరి చార్వాకుల గురించి, అదేవిధంగా నాస్తికత్వానికి భౌతిక వాస్తవికవాదానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి, మరి అజ్ఞేయవాదాన్ని గురించి, ఇంకా చాలా విషయాల గురించి ఈ నాస్తికత్వం సంపుటంలో వెంకటాద్రి మాస్టర్ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అదే ఈ విధంగా మొత్తం నాస్తికత్వానికి ఉన్నటువంటి ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలన్నా, అదేవిధంగా నాస్తికత్వంలో ఈ రాజకీయాలను చొప్పించేసి ఈ ప్రయోజనవాదం, అంటే నాస్తికత్వం అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని నియంతృత్వాన్ని ఏ రకంగా ఏ రూపంలో నాస్తికత్వాన్ని నియంతృత్వాన్ని సమర్థించడానికి ఉపయోగించుకోవడం అనేది చాలా మనకు చరిత్రలో హీడెగర్ అనేటటువంటి నాస్తిక తత్వవేత్త ఫాసిజాన్ని సమర్థించాడు. ఇటాలియన్ ఫిలాసఫర్ హీడెగర్ ఫాసిజాన్ని సమర్థించాడు. అదేవిధంగా ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు నియంతృత్వాన్ని సమర్థిస్తారు. అందరూ నాస్తికులే. కాబట్టి హేతువాదం ఏంటి చెప్తుంది, మానవవాదం ఏం చెప్తుందంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి రూపంలోనూ నాస్తికత్వం అనేది, మన హేతువాదం మానవవాదం అనేది నియంతృత్వాన్ని ఆమోదించదు. ఇవన్నీ కూడా మానవవాదానికి దారి తీయాలి. హేతువాదము, నాస్తికవాదము సాధనాలుగా మనం మానవవాద గమ్యాన్ని చేరాలి. అప్పుడు మాత్రమే మనం సరైన మార్గంలో ప్రయాణిస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా మనుషులే. మనుషులందరికీ ఒకే రకమైనటువంటి నీతి ఉంటుంది తప్ప కులాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి, మతాన్ని బట్టి, జాతిని బట్టి ఈ నీతిని నిర్ణయించడం అనేది అహేతుకమైనటువంటి పద్ధతి. దాన్ని మన వేదవాదులు చేశారు, తర్వాత మరొకరు చేశారు. కానీ హేతువాదులు, నాస్తికవాదులు, మానవవాదులు ఆ పని చేయకూడదు. కాబట్టి సమిష్టి తత్వాలన్నింటినీ కూడా మనం పక్కకి జరిపేసేసి మనుషులంతా ఒకటే, స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలతో కూడినటువంటి విశ్వమానవ ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి. దానికి మార్గం భావ విప్లవము. అంటే మనుషుల్లో తాత్విక పరంగా భావాల యొక్క మూలమైనటువంటి ప్రాథమిక భావాల్లో మార్పు తీసుకురావడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ పని చేయడం మాత్రమే మన ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం అని చెప్పి ఆయన నాస్తికత్వం అనే సంపుటంలో వెంకటాద్రి మాస్టర్ గారు చెప్పారు. ఆ విషయాన్ని నేను కేవలము పైన అంటే స్థూలంగా మాత్రమే మీకు అక్కడక్కడ కొన్ని విషయాలు పరిచయం చేశాను. వీటిని పరిపూర్ణంగా మీరు అధ్యయనం చేస్తే తప్ప, ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసి ఆ సాహిత్యాన్ని అవగాహన చేసుకుంటే తప్ప
పూర్తి వివరాలు మీకు అవగాహన కావు. కాబట్టి అందరినీ నేను మనవి చేసేది ఏంటంటే తప్పనిసరిగా సాహిత్యం చదవండి, అవగాహన చేసుకుని దాని తర్వాత ఆచరించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఏవైనా ప్రశ్నలు ఉంటే తర్వాత రేణుక సత్యనారాయణ గారి ఉపన్యాసం అయిన తర్వాత మళ్ళీ ప్రశ్నలకు సమాధానాలు మనం చెప్పుకుందాం.